బలమైన గుర్తు చెప్తున్నాడు చూడండి. మృతుల్లో నుండి ఆయనను లేపునందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం. ఎందుకు నమ్మనడానికి దగ్గర క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు. నమ్మనడానికి ఆన్సర్ అదే, క్వశ్చన్ కూడా అదే, నమ్మకం అదే. ఎందుకు నమ్మాలంటే మనుషులందరూ చేస్తున్నారు. దైవాలని పిలవబడి ఏమీ ఉనికి లేకుండా దైవము ఉనికి కలిగి మరణించి చావు దెబ్బ కొట్టి మరలా తిరిగి లేచి జీవాధిపతిగా ఈ మనుషుల మధ్య కనిపించిన ఒక బలమైన గుర్తుంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ ఈయన నమ్మండి అని చెప్పాడట. ఎందుకు నమ్మాలి, ఎందుకు బాప్తిజం తీసుకోవాలంటే ఆయనను నమ్మకపోతే, ఆయనను చూడకపోతే దేవుడు ఒక మాట చెబుతున్నాడు, తీర్పు తీరుస్తాడు. యేసుక్రీస్తు నమ్మడానికి ఆధారం ఏముంది అంటే, ఎందుకు లేదు ఆధారం? ప్రపంచ దేశాల్లో ఉన్న మహానుభావులు అలెగ్జాండర్, సోక్రటీస్, అరిస్టాటిల్ ఎవరైతే ఉన్నారో, మన ఈరులు, సూర్యులు, మన మేధావులు, మన వక్తలు ఎవరైతే ఉన్నారో, ప్రపంచ దేశంలో ఉన్న కవులు, కవీశ్వరులు అందరూ చచ్చిపోయి వారి సమాధులు ఇంకా అలా ఉన్నారు. ప్రపంచంలో సమాధుల్లో లేనిది ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక్కడు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు. ఏమైనా ఆ శ్మశానమే చెప్తుందట, ఆయన ఇక్కడ లేడు. అది చూస్తేనే నమ్మొచ్చట. ఆయన తిరిగి లేచాడు. ఇది ప్రపంచానికి ఆధారం. ఇంత ఆధారం కళ్ళ ముందు ఉన్నా ఇంకా ఆయన నమ్మనంటే దేవుడు చూస్తూ ఏమీ ఊరుకోడట.